నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో రైతులు ఆందోళన నిర్వహించారు. రైతు రుణమాఫీ అందరికీ చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైతులు భారీగా తరలివచ్చారు. కుటుంబం నుంచి ఇద్దరు రావాలని రైతు ఐక్య కార్యాచరణ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతుల ధర్నాకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. మరి మోసమా కాదా? నేను 480 వాగ్దానాలు అది కూడా నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో రైతులు ఆందోళన నిర్వహించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి, యామిని, నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో రైతులు చేపట్టిన మహాధర్నా విజయవంతమైంది. ప్రధానంగా రైతులకు ఏకకాలంలో ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణాన్ని మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ మేరకు ఈరోజు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు ఆర్మూరులో ప్రధాన రహదారిపై ధర్నా కొనసాగుతోంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రైతు ప్రతినిధులు ఉన్నారు. అన్న, చెప్పండి, ఈరోజు చేపట్టిన ఈ మహాధర్నాలో ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? మేము ప్రధానంగా ఎలాంటి షరతులు లేకుండా మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో వాటిని అమలు చేయాలని, ప్రధానంగా 2 లక్షల రూపాయలు ఏదైతే రుణమాఫీ మీరు చేస్తామని చెప్పారో దానికి అనేక రకాల కొర్రీలు పెట్టి ఆ రుణమాఫీ కాకుండా మీరు చేస్తున్నారు. ఎందుకంటే మీకు చేత కాకపోతే చేత కాదని చెప్పండి తప్ప దాదాపు 50 లక్షల మందికి రుణాలు మాఫీ చేయాల్సింది పోయి ఈరోజు మీరు 20 లక్షల మందికే చేసిండ్రు. అంటే దాదాపు 30 to 40% వరకే రుణాలు మాఫీ చేశారు. రైతు భరోసా ఇస్తామని చెప్పిండ్రు, ఒక్కొక్క ఎకరానికి 7,500. అవి కూడా ఇప్పటిదాకా అతి లేదు గతి లేదు. అదేవిధంగా అనేక రకాల పంటలకు మేము ధరలు లేవు కాబట్టి 500 బోనస్ ఇస్తామన్నారు, అది లేదు. పంటల బీమా లేదు. ఇట్లా రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలను, ముఖ్యంగా రుణమాఫీని వెంటనే అమలు చేయాలనే డిమాండ్తోనే ఈరోజు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆర్మూరు డివిజన్ పిలుపు మేరకు దాదాపుగా 10,000కు పైగా మంది రైతులు హాజరయ్యారు. అయితే మేము ప్రభుత్వానికి ఇప్పటికే ఒక అల్టిమేటం ఇచ్చాం. వచ్చే నెల 15 లోపు మీరు ఎలాంటి షరతులు లేకుండా రైతాంగానికి రుణాలు మాఫీ చేయకపోతే భవిష్యత్ కార్యక్రమాన్ని 16 నాడు కూర్చొని ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మేము నిర్ణయించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అన్న, మీరు చెప్పండి, అసలు ప్రభుత్వం అయితే విడతల వారీగా రుణాన్ని మాఫీ చేసింది, అర్హులైన వారికి అన్ని రుణాలు మాఫీ చేశామని చెప్తోంది. మీరు మాత్రం ఆందోళనకు దిగారు. అసలు ఎలా జరగబోతుంది? మొదట రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నాను. తెలంగాణలో ఉన్న రైతాంగం మిమ్మల్ని ఎన్నికల సందర్భంగా మా రుణమాఫీ చేయమని కోరారా? కోరరు ఎవరు కూడా. మీ వరంగల్ డిక్లరేషన్ పేరు మీద, అట్లాగే కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద, ఆలూరు డిక్లరేషన్ పేరు మీద రైతులకు ఇలా మేము రుణమాఫీ చేస్తాం, ఏకకాలంలో రైతు బంధు 10,000 ఉంటే పేరు మార్చి 15,000 రూపాయలు 2 పంటలకు ఇస్తానన్నావు. మేము అడుగుతా ఉన్నాం, అయ్యా 2014-2018లో ఈ లెక్కలు తీసుకుంటే 37,000 ఏదైతే బ్యాంక్ ఖాతాలు ఉన్నాయో, మరి ఇవాళ దాన్ని 22,000 లక్షలకు బ్యాంక్ ఖాతాలకు తగ్గుతాయా పెరుగుతాయా? తగ్గించావు నువ్వు. అంటే ఇందులో నీకు చిత్తశుద్ధి లేదు అని చెప్తున్నాం. 1 లక్ష రూపాయలు రుణమాఫీ 37 లక్షల కుటుంబాలకైతే నువ్వు 22 లక్షలకు ఇలా కుదించేస్తావు. అందుకని నీకు చిత్తశుద్ధి లేదని చెప్తా ఉన్నాం. మొత్తంగా నీ ఎన్నికల వాగ్దానాలు నీకు తెలిసో తెలియకో ఏం చేసినావో తెలియదు, కానీ 420 ప్రకటించినావు. ఆ 420 ప్రకటించిన వాగ్దానాలని అమలు చేయకపోతే 420 అవుతావు నువ్వు. 420 అంటే మోసం. అందుకనే నువ్వు 420గా రైతు ద్రోహిగా మిగిలకు అని మేము హెచ్చరిస్తూ ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 15వ తేదీ అల్టిమేటం ఇస్తుంది ఆర్మూర్ జేఏసీ. ఈ ఆర్మూర్ రైతు జేఏసీ అల్టిమేటం అంటే చిన్న విషయం కాదు. మీరు వెంటనే రైతు భరోసా కూడా మాట్లాడతలేము. మా రైతులు ఇలా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రైతు భరోసా 2 పంటలకు 15,000 ఇవ్వాల్సిందే. లేకపోతే రాజకీయాలకు అతీతంగా, జెండాలకు అతీతంగా ఈరోజు వేలాది మంది వచ్చారు. రేపు అసెంబ్లీ ముట్టడి ఇస్తామా, లేదా కలెక్టరేట్ ముట్టడి ఇస్తామా, దీక్షలు చేస్తామా? కానీ దీనికన్నా రెట్టింపు దీక్షతోని, రెట్టింపు బలంతోని, రెట్టింపు స్ఫూర్తితోని ఉద్యమం తీసుకొస్తాం. తెలంగాణ
రైతాంగాన్ని మేలుకొల్పుతామని చెప్పేసి నీ కుర్చీ జాగ్రత్త అని చెప్పేసి చెప్తా ఉన్నా. రైట్ అన్న, చెప్పండి ఎలా ఉండబోతుంది భవిష్యత్తు కార్యాచరణ రుణమాఫీ విషయంలో? ఈ రైతు కార్యాచరణ కమిటీకి ఈరోజు పిలుపు మేరకు 10,000 పై చీలకు జనాలు వచ్చారు, రైతులు వచ్చారు. వారందరికీ ఈ రైతు కమిటీ తరఫున మేము ధన్యవాదాలు చెప్తున్నాము. అయితే మీరు ఆగస్టు 15 వరకు రుణమాఫీ మొత్తం పూర్తిగా చేస్తామన్నారు. మా నిజామాబాద్ డిస్టిక్ తీసుకుంటేనే దాదాపు ఇక్కడ 2,55,000 ఖాతాలు ఉన్నాయి. అంటే రుణ బాధితులు ఉన్నారు. వాళ్ళకు మీరు చేసింది దాదాపుగా 75,000 చేశారు. దీంట్లో 30% చేశారు, ఇంకా 70% చేయాల్సి ఉంది. మీరైతే ఆగస్టు 15 వరకు చెప్పారు డెడ్ లైన్. మేము ఈ రైతు ఐక్య కమిటీ నుంచి సెప్టెంబర్ 15 తారీఖు దాకా మీకు డెడ్ లైన్ ఇస్తున్నాము. దీని తర్వాత చేయకుంటే చాలా తీవ్ర పరిమాణం ఉంటాయి. ఇక్కడ చాలా ఉద్యమాలు జరిగాయి. ఆర్మూర్ గడ్డ అంటేనే ఉద్యమాల అడ్డ, అది రైతుల అడ్డ. దీని నుంచి చాలామంది అధికారము కోల్పోయారు మా ఉద్యమాల ద్వారా. మీరు సుఖం మీ సీటు ఫలితంగా ఉండాలంటే మాకు కంపల్సరీ ఈ సెప్టెంబర్ 15 లోపు మా రుణమాఫీ చేయాల్సిందే. మీరు ఏకకాలంలో చర్చలు లేకుండా బాధ్యత చేయాల్సిందే. అలాగే రైతు భరోసా కార్యక్రమం సుఖ 7,500 పంటకి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఏదైతే ఎలక్షన్లో హామీలు ఇచ్చిండో 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి, అయితే దానికి అనేకమైన కొర్రీలు పెట్టిండు, అనేకమైన ఆంక్షలు పెట్టిండు. ముఖ్యంగా మా నిజామాబాద్ జిల్లాలో వాణిజ్య పంట అయినటువంటి పసుపు పంటను పండిస్తాం. ఇప్పుడు మామూలుగా రెగ్యులర్ క్రాప్స్కేమో ఎకరానికి 30,000 ఇస్తే వాణిజ్య పంటలకు 50,000 ఇస్తారు. ఆ విధంగా మా ఏరియాలో ప్రతి కుటుంబంలో భార్యాభర్తలు కలిపినా, కుటుంబ సభ్యులందరూ కలిపినా 2 లక్షల పైననే ఉంటుంది. కాబట్టి 2 లక్షల పైన ఉన్న రుణాన్ని